వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టిన 8వ వార్డులో రోడ్ల అభివృద్ధి కోసం 34 లక్షలు మంజూరు కావడంపై వార్డు ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 8వ వార్డు ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోటగా ఉందని, ప్రతి ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తుందని వార్డు నాయకులు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, రోడ్లు, మౌలిక వస్తువులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని నాయకులు కొనియాడారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలిపట్టిన ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రహీం, వార్డు నాయకులు కమర్ బాబు, టీడీపీ పట్టిన మహిళా అధ్యక్షురాలు షబ్బు, జనసేన నాయకుడు సాజిద్, టీడీపీ మహిళా నాయకురాలు ఆసిఫా, వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే నమ్మకంతో, అదే ప్రేమతో మన వార్డుకి నెల్లూరు నూడావారి కాడి నుంచి 34 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఏది సీసీ రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ 34 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన దానికి సందర్భంగా మన ఎమ్మెల్యే గారి కృష్ణారెడ్డి గారి ధన్యవాదాలు చెప్తున్నాం. నెల్లూరు నూడావారికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికి నమస్కారం. నిన్నటి రోజున మా ఎమ్మెల్యే గారు 8వ వార్డు ప్రజలకి ఒక శుభవార్త ఇచ్చారు. చేపల మార్కెట్, వివేకానంద పార్క్ నుంచి చేపల మార్కెట్ దాకా, పాలాడువారి వీధి, మళ్ళీ అలహాబాద్ వీధి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్లాన్ మార్కెట్ వీధిలో దానికి మన సార్ ఎమ్మెల్యే గారు రోడ్డు చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మా సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం సార్. అవును, నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ, నారా లోకేష్ బాబు గారు. 8వ వార్డులో మనం మెజార్టీ ఇచ్చాము. సార్ చెప్పగానే శాంక్షన్ చేయడంతో మన 8వ వార్డు ప్రజలందరూ ఆనందంగా గడుపుతున్నాం. తొందరలో శంకుస్థాపన చేపిస్తాం, తొందరలో పనులు స్టార్ట్ చేస్తాం. అందుకు 8వ వార్డు ప్రజల తరపు నుంచి, కావలిపట్నం నుంచి అందరికీ సార్కి మేము ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం. ఈరోజు 8వ వార్డులో చూసుకుంటే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, మేమందరం పోయి అడిగాం, సార్ ఇలా మా రోడ్లు మొత్తం ఎప్పుడో పురాతన కాలంలో వేసినాయి సార్, చూడండి సార్, గత ప్రభుత్వాలు కూడా ఎవరు పట్టించుకోలేదు, అసలు బైక్స్ వెళ్ళడానికి కానీ మనుషులు పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అని ఒక్క మాట చెప్పంగానే ఈరోజు కావలిలో ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరుగనిగా ఎటువైపు చూసినా రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు మనం ఇటు చూస్తే ఇటు శివాలయం వైపు కూడా రోడ్డు వేశారు. అలానే ఇటు చిన్న సందుల్లో అయినా సరే ఎమ్మెల్యే గారిని పోయి అడగంగానే ఖచ్చితంగా వేస్తానని చెప్పి ఈరోజు 34 లక్షలు 8వ వార్డుకి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి మెయిన్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో దారుణాలు మనం చూసాం. ఎక్కడ రోడ్ల గురించి కానీ ఎక్కడ పట్టించుకోలేదు. అభివృద్ధి అనేది ఈ కూటమి ప్రభుత్వం బలం అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారుల ఆశీస్సులతో ఈరోజు కావలి పట్టణంలో దాదాపుగా 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు నుడా నిధుల నుంచి చేస్తున్నారు. నుడా నిధులు అంటేనే ఫాస్ట్, దానికి తగ్గట్టుగా ఈ పనులు కూడా చాలా ఫాస్ట్గా పూర్తవుతాయి. అలానే మా వార్డు గతంలో దాదాపుగా 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల్లో దాదాపుగా 18 లక్షల రూపాయల పనులు పూర్తవడం జరిగింది. ఇంకొక 12 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఉండగానే మళ్ళీ ఇంకొక 34 లక్షల రూపాయలు మనకి దాదాపుగా చూడండి, ఈ రోడ్డు ఉంది కదా కనిపిస్తుంది ఎట్టుందో, రేపు దీనికి ఫిష్ మార్కెట్ దాకా ఒకటి ఇచ్చారు. తర్వాత దస్తగిరి వారి వీధిని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఇచ్చారు. దాని తర్వాత పాలడు వారి వీధికి ఇచ్చారు. దాని తర్వాత అలహరి వారి వీధికి డ్రైన్ ఇచ్చున్నారు. మొన్న పోయేసి సార్ డ్రైన్ మనకి ఇప్పుడు శివాలయం రోడ్లు వేస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి సార్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఆ రోడ్డు కొద్దిగా చిన్నదిగా ఉంది, పెద్దదిగా వద్దు అనగానే అప్పటికప్పుడే ఆయన కమిషనర్ గారితో మాట్లాడి దాని ఎస్టిమేషన్ కూడా మార్పిస్తున్నారు. తొందరలో దాని కూడా బాగా నిధులు వస్తున్నాయి. కావలి పట్టణంలో 8వ వార్డులో ఒక్క తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా మాత్రం ఈ సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినాయనండి, వేరే ప్రభుత్వంలో వేసినవి మటుకు కాదు. దాని తర్వాత
గత పాలకులు గత పార్టీలో అభివృద్ధి అయితే మటుకు ఈ వార్డులో ఒక్క రూపాయి జరగలేదు. అభివృద్ధి ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ కానీ, ఇక్కడ ఎన్టీఆర్ రోడ్డు కానీ, ఏదైనా సరే పార్క్, మాకు వివేకానంద పార్క్ చూడండి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత జిమ్ కూడా పెట్టించారు ఆయన. ఈ రోజు కావలి టౌన్ లో ఎక్కడెక్కడ ప్రాంతంలో నుంచి వచ్చి ఈ పార్క్ లో వచ్చి చేసుకుంటున్నారంటే మా వార్డుకి ఎంతో గర్వకారణంగా ఉంది. అలాంటి మా వార్డుకి మళ్ళీ గుర్తుంచుకొని మొన్న నుడా నిధులు ఇచ్చినా కూడా మళ్ళీ 34 లక్షల రూపాయలు నిధులు ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ అలహరివారి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇవ్వబోతున్నారు. నిజంగా మా వార్డు ప్రజలు ఆయనకి ఎప్పుడు కూడా బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అసలు 8వ వార్డు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా మేము 600 ఓట్ల దాకా మెజార్టీ ఇస్తారు ఇక్కడ. ఈసారి దానికంటే ఇంకొక 100 ఓట్లు ఎగస్ట్రా వస్తదే గానీ తగ్గే ప్రసక్తే ఉండదు. ఇక్కడ నాయకులు మొత్తం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఉమ్మడిగా మేము పనిచేస్తున్నాం. సరి కార్యక్రమం అయితేనేమి ఏదైనా కానీ, ఏదైనా సరే మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న కావలి శాసనసభ్యులు, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా 8వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.